సో అంటే ఈ మధ్య కాలంలో ఈ పాస్టర్ల అంశం కూడా చాలా చర్చనీయాంశం అవుతా ఉంది, చాలా చర్చ అవుతా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అంటే బేసిక్గా మీరేం చెప్తారు దీనికి? అదే మీరు ఏదైనా అనుకోవచ్చు దాన్ని, అంటే టచ్ అంటే కుంటోడు లేచి ఉరుకుతుంటాడు, టచ్ అంటే కళ్ళు మూసుకో, ఆ రోగం ఇవ్వని తెలియదు, డాక్టర్లకే తెలియదు, ఒక మొత్తం కళ్ళు మూసుకొనే ఉంటుంది. ఈ టచ్ అనగానే కళ్ళు తెరుస్తుంది, టచ్ అనగానే రోగం మంచిగా అవుతుంది. మరి వీళ్ళు నాకు అదే అర్థమవుతలేదు, అంత పవర్స్ ఉంటే చర్చిలలో ఎందుకు ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి. ఈ హాస్పిటల్ కూడా అవసరం లేదు, ఎంబీబీఎస్ అన్ని అనవసరం, అందరు పాస్టర్లు అయిపోతుంది. డాక్టర్లు ఎంబీబీఎస్ మానేసి కోట్ల రూపాయలు ఫీజులు స్పెషలైజేషన్కి అవసరం లేదు, మంచిగా పాస్టర్లు అయితే బ్యాప్టిజం తీసుకొని పాస్టర్లు అయితే. ఖమ్మంకి సంబంధించిన ఒక లేడీ, ఆమె నేను దేవుడితో మాట్లాడుతున్నా అని చాలా విషయాల్లో నాకు చెప్తా ఉంటాడనే అంశం మీద కూడా ఆమె ఒక వీడియోలో వచ్చినాయి. మీ స్టాండ్ ఏంటి దీని మీద? చెప్పనుకొని కొట్టాలి అట్లాంటి ప్రజలని మోసగించేటోళ్ళని. మరి అంత పవర్స్ ఉంటే చూపిమంటున్నాను నేను. బహిరంగ చర్చకు రండి, లేదా ఎక్కడికి వస్తారో అక్కడ రండి, మీరు వచ్చి మీ పవర్స్ చూపిస్తే మేము కూడా మీకు కాలు మొక్తా. నేను అంత పవర్స్ ఉండి ప్రజలలో ఆరోగ్యాన్ని మంచిగా చేసేస్తా అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా, మేము కూడా నమ్ముతాం కదా. అట్లనే దొంగ బాబాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నమ్మొద్దంట. హిందుత్వంలో కూడా దొంగ బాబాలు ఉంటే వాళ్ళని కూడా దన్నమంట నేను. మీ ఎవ్వడు కూడా ప్రజలను మోసం చేసిన ఐదర్ క్రిస్టియన్స్ ఉండని, హిందువులు ఎవరని ఉండరు, దొంగ బాబా పేర్లుంట చీటర్లు కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టమని నేను చెప్పా. అయితే ఇది తక్కువ, పాస్టర్ దొంగ నా కొడుకులు ఎక్కువ. కానీ ఇటీవల ఎక్కువ శాతం పాస్టర్ల మాటలు ఎక్కువ అవుతున్నాయి కదా, ప్రజలు నమ్ముతారు. ప్రజలకు బుద్ధి ఉండాలి, నమ్మే బుద్ధి ఉండాలి. క్రిస్టియన్స్ వాళ్ళకి అదే చెప్తాను నేను. ఎట్లా నమ్ముతారు మీరు? నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొక మభ్య పెట్టి దశమ భాగం అని చెప్పి డబ్బులు తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఈ దశమ భాగం అడుగుతా ఉన్నారు కదా, సో మన వల్ల ఎంట్రీ అయిన తర్వాత ఏదైనా అవును, సో మన వల్ల ఎంట్రీ అయిన తర్వాత మనం ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ దశమ భాగం అడగడం అనేది ఎట్లా చూడాలి? దేని గురించి దశమ భాగం? కొంచెం దశమ భాగం ఇప్పుడు మా గుళ్ళల్లో హుండీ పైసలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎండోమెంట్స్ పోతున్నాయి. ఎండోమెంట్స్ ఆ డబ్బులు హిందూ సంక్షేమానికి, గో సంక్షేమానికి, హిందుత్వానికి, గుళ్ళకి అవిటికే చేయమంట. మా మతం హిందూ మతం వాళ్ళు సెంటిమెంట్ తోటి వేసిన డబ్బులు వేరే మతానికి వాడొద్దు అంటే దాని మీద నాకు మీద వ్యతిరేకత వచ్చింది. మరి వాళ్ళ దశమ భాగంలో మాకు హిందువులకు ఏమైనా ఇస్తురా? ఒక మస్జిద్ నుంచి మరి ఏమైనా హిందువులకు వస్తున్నాయా? మరి హిందువుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి? గుడిలో పోయి మొక్కుకునేది ఎందుకు? మా సెంటిమెంట్ మా దేవుడికి చెందాలని చెప్పి అన్నదానంకో, మా గుళ్ళకో, మాకు పాత గుళ్ళు చాలా ఉన్నాయి, దీపధూప నైవేద్యాలు అన్న గుళ్ళు ఎన్నో ఉన్నాయి, అవి డెవలప్ చేయండి. గో సంక్షేమానికి వాడండి, హిందుత్వానికి వాడండి, రోడ్లు వేయడానికి వాడద్దు, సోషల్ దానికి అవసరమే లేదు. అంటే సో పొలిటికల్ బడ్జెట్కి వాడొద్దు అంటారు. 100% వాడద్దు. రోడ్డు కూడా వేయొద్దు దాంతో, మా డబ్బులతో. రోడ్ ఎందుకు వేస్తావు? కానీ బేసిక్గా ఇప్పుడు జరిగేది అది కదా, మరి టెంపుల్ ఫండ్ ఎందుకు? మరి ఇవాళ ప్రసాదం తినని క్రిస్టియన్స్ ఉన్నారు, చేతితోటి ప్రసాదం తినరు, మరి మేము వేసే సెంటిమెంట్ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారు? సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు ఉండాలి కదా. మరి మా డబ్బే కదా. అవును, గవర్నమెంట్కి సంక్షేమానికి మస్తు ట్యాక్స్ల రూపాయలు మస్తు కలెక్ట్ చేస్తారు, అందులోకెళ్ళి ఇచ్చుకోండి. మా డబ్బు ఎందుకు? దేవాలయాలకు వెళ్ళి వచ్చే సొమ్ము మాత్రం దేవాలయాలకే చెందాలి, హిందూ సంక్షేమానికే చెందాలి, హిందుత్వానికే చెందాలి. మెయిన్ సెంటిమెంట్ తోటి వేసే డబ్బు. ఒకవేళ మీరు మా డబ్బు వాడితే మరి మీ దశ భాగాలకు వెళ్ళి మాకు ఇవ్వండి, మరి అందులోకెళ్ళి కూడా తీసుకోండి. ఎక్కడికెళ్ళా నిన్నారా? చర్చిలకు వెళ్ళి గవర్నమెంట్కి రెవెన్యూ ఉన్నారా? మస్జిద్లకు వెళ్ళి గవర్నమెంట్కి రెవెన్యూ ఉన్నారా? మీరే లేదు. మరి గుళ్ళకెళ్ళి రెవెన్యూ ఎందుకు మీకు? వాళ్ళకి ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి కదా కట్టుకోవడానికి. ఇవాళ దొంగ రిజర్వేషన్లు మ్యాక్సిమం పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని ఇటు రిజర్వేషన్ పొందుతున్నారు, ఇటు క్రిస్టియానిటీ. నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు క్రిస్టియన్లకు ఎట్లా మారుతావు? రైట్. ముఖ్యంగా తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలు ఉన్నాయి. అవును, లిస్ట్ బండలు వచ్చినాయి. మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళి పాస్టర్ల లిస్ట్ ఇంత పెద్ద బండలు వచ్చింది. వాడు ఎస్సీ అని రాసుకుంటాడు, మళ్ళీ క్రిస్టియన్ల పాస్టర్ వాడు. నువ్వు ఎస్సీ రిజర్వేషన్ నీకెందుకు? అవును, అవసరం లేదు కదా. ప్రసాదమే తినను, మరి మా బెనిఫిట్స్, మా హిందువుల బెనిఫిట్స్ ఎందుకు నీకు? అంటే స్వలాభం గురించి. కానీ ఇప్పటికీ ఎంత దిగజారుతున్నా అంటే ఏసుమాల అని వేస్తున్నారు. రైట్. ఏసుమాల ఏంటంటే చర్చిలో ముంగడ ధ్వజస్తంభాలు పెడుతున్నారు. చర్చిలో ముంగడ ధ్వజస్తంభాలు ఎందుకు? బతుకమ్మ ఏసు బతుకమ్మ అని అంట. మరి గమ్మతే ఉన్నది ఇది. విన్నారా ఎప్పుడన్నా ఏసు బతుకమ్మ? సిగ్గు లేకుండా ఆడుతుంది ఏసు బతుకమ్మ. అంటే బేసిక్ హిందువుల పండుగలే కానీ పేరు మారుతాయి.
పండగలని హిందుత్వాన్ని కాపీ చేసి గంటలు పెట్టుకొని హిందూ సోదరు వల్ల అక్కడికి వెళ్ళి కన్వర్ట్ అయిపోయినాక వాళ్ళకి సడన్గా దాంట్లోకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందులోకి తీసుకపోయి మీది మాది ఏం ఫరక్ లేదు